హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్. సో వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా మోస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్కి చాలామంది ఇష్టపడి చూస్ చేసుకునే కర్రీ ఏంటో తెలుసా? అదేనండి, కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ బ్రింజాల్. సో ఈరోజు మన రెసిపీ కూడా అదే, మసాలా గుత్తి వంకాయ కర్రీ. అది ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండి కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగం, 2 or 3 ఎలాచి అండ్ 2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని దీన్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి, 1 చాప్డ్ ఆనియన్, తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. మెయిన్ పార్ట్ వంకాయలు. ఇక్కడ మేము 1/2 కిలో వంకాయలు తీసుకుంటున్నాం. వీటన్నిటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 సైడ్స్ కట్ చేసుకొని ఏమైనా పురుగుందా లేదా అని అలా చెక్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మసాలాని మొత్తం ఈ కట్ చేసిన వంకాయలన్నిటికీ స్టఫ్ చేసుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా అన్నిటికీ మనం మసాలాని బాగా పట్టించుకున్న తర్వాత ఇంకా మిగిలిన కొంచెం మసాలా పేస్ట్ని తర్వాత కర్రీలో యాడ్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పొడువుగా కట్ చేసుకున్న 4 to 5 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత స్టఫ్ చేసుకున్న బ్రింజాల్స్ అన్నిటిని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మిగిలిన పేస్ట్ మసాలా మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం అన్ని బ్రింజాల్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మగ్గడం కోసం మూత పెట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాం. బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. కావాలంటే దీంట్లోకి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గర అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత దీంట్లోకి కొంచెం ధనియాల పొడి యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గర అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత దీని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి అండ్ ముక్క ఉడికిందా లేదా చెక్ చేయాలి. సో ముక్క బాగా ఉడికిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ కనుక ఉంటే కూర రెడీ అయినట్టు. ఇప్పుడు లాస్ట్ స్టెప్ వచ్చేసి కస్తూరి మేతి తీసుకొని దాన్ని బాగా క్రష్ చేసి గార్నిష్ చేసుకోండి. అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు కూడా వండుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.